హలో. హలో హాయ్ అండి బాలు గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ జాను, చెప్పండి. ఎలా ఉన్నావు జాను? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను జాను. జాను, చెప్పండి. ఏంలా ఊరికే పిలవాలనిపించింది. అవునండి. జాను, చెప్పండి. నువ్వు ఎప్పుడైనా జాను చెప్పండి. నీకు ఈ క్వాలిటీస్ ఉంటే బాగుంటాయి అని అనిపించిందా? క్వాలిటీస్ అంటే? ఇప్పుడు బేసిక్గా స్టేజ్ ఎక్కినప్పుడు కొంతమంది గిటార్ వాయిస్తారు, కొంతమంది ఆ, సాంగ్ పాడతారు. పాటలు పాడతారు, ఇంకొంతమంది మిమిక్రీ చేస్తారు, లేకపోతే ఇంకొంతమంది అలా ఏదైనా ఈ టాలెంట్ నాకుంటే బాగుండేది అని నీకు ఎప్పుడైనా అనిపించింది? అనిపించింది. ఏ టాలెంట్? ఐ మీన్ ఎవరినైనా బయట ఎవరినైనా చూసినప్పుడు నేను కూడా వీళ్ళకిలాగా సాంగ్స్ పాడితే బాగున్నావు, లేదంటే వీళ్ళకిలా నేను కూడా యాంకరింగ్ చేస్తే బాగున్నావు. నాకు అటువంటి లైఫ్ ఎంజాయ్ మూమెంట్ దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అవకాశాన్ని ఎప్పుడు వినియోగపరుచుకుంటానో తెలీదు అని చెప్పి ఒక్కొక్కసారి, అంటే ప్రతిసారి అనిపిస్తుంది, కాకపోతే అనుకున్నవి జరగవు కదా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. అందుకే కదా అనుకున్నంత మట్టుకి. అంటే అలా కాదు జాను, యాక్చువల్గా నీకు టాలెంట్ ఉంటుంది కానీ నీకు అది తెలీదు. నువ్వు అంటే భయపడడమో సిగ్గుపడడమో అలా ఉంటుంది. అవును, భయపడతాను కానీ కొన్ని విషయాల్లోనే భయపడతాను, బట్ మరి అంత భయపడను. కాకపోతే కొంచెం టెన్షన్ అన్నది వస్తుంది అనమాట. ఏదైనా పాట పాడినప్పుడు కానీ, లేదంటే ఎవరితో సంథింగ్ మాట్లాడినప్పుడు కానీ, అటువంటి కొన్ని విషయాల్లో టెన్షన్ వస్తూ ఉంటది. సో నీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైక్ నేను కూడా వీళ్ళకి లాగా ఉంటే బాగుంటది పాట పాడితే అని? సపోజ్ ఎవరినైనా అంటే మీలాంటి మంచి క్యూట్ గా అందంగా ఉండే అబ్బాయిలు చూసాను అనుకోండి, అంటే జస్ట్ నార్మల్ గా మీకులా మంచిగా మాట్లాడే అబ్బాయిల్ని చూసాను అనుకో, అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళకిలా నేను కూడా ఉంటే చాలా బాగుందని చెప్పి ఒకసారి అనుకుంటాను. ఓకే, నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు ఈ కిక్ బాక్సింగ్ ఉంది కదా, WWF కిక్ బాక్సింగ్, నేను కూడా అలా కిక్ బాక్సింగ్ చేయాలని ఉంటుంది నాకు. కానీ నేను చేయగలనా చేయలేను. నాకు ఇంకా పైలట్స్ ఉంటారు కదా, పైలట్స్, నాకు అది నడపాలనిపిస్తుంది. ఓకే డన్, కిక్ బాక్సింగ్ చేయాలి. చేస్తారు, లైఫ్ లో చేస్తారు, అది తొందరలోనే మీ దగ్గరికి అది వస్తుంది, బట్ మీరు చేస్తారు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అన్ని కొట్టాలి నేను. ఎవరా ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్, ఎనిమి? బెస్ట్ ఫ్రెండ్. అవునా? కానీ నేను అన్ని కొట్టలేను. అట్లీస్ట్ కిక్ బాక్సింగ్ లో అయినా అది నా వృత్తి అయినప్పుడు, అప్పుడు వాడిది కిక్ బాక్సింగ్ అయితే అప్పుడు కొట్టొచ్చు కదా. అప్పుడు ఈరోజు స్పెషల్సా, రాగి జావా, స్ప్రౌట్స్, అంతే. మిల్లెట్ ఉప్మా. అంటే ఇవాళ తాగాను. ఓకే జాను, సరే త్వరలో నువ్వు కూడా నీ హిడెన్ టాలెంట్ ని బయట పెడదు కానీ. ఓకే, బాయ్. ఎస్, మన షోలో వన్ మోర్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? అక్క ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఎస్, ఎవరి అక్క? ఏ ఊరు? శ్రీకాకుళం నుంచి. ఏటి శ్రీకాకుళం నుంచి ఏ పిల్ల కాల్ చేసింది? ఇవ్వు. నేను నిన్న జరిగిందే గుర్తుపట్టలేను, మర్చిపోతాను. ఓకే, పేరు చెప్పేయచ్చుగా, ఈసారి గుర్తుపెట్టుకుంటా.
ఓ రమ్యక్క. ఓ, అవును. రమ్యక్క ఎట్లున్నాడు బావా? బాగున్నారు బావగారు. బావగారు బాగున్నారు. ఓకే, బావగారు పేరేంది? సాయికృష్ణ. ఏంటి? సాయి కృష్ణ. కృష్ణుడే. సారకృష్ణుడు కాదు, సారకేశ్వరరావు. అబ్బా. ఓకే, సరే రమ్య, ఈరోజు టాపిక్ ఏంటంటే నీకు ఎప్పుడైనా నాలో ఈ క్వాలిటీస్ ఉంటే బాగుంటాయి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? సందర్భంలో అనిపించలేదు. ఏటి సందర్భంలోనూ అనిపించలేదా? సరే, మీ వారికి ఏదైనా క్వాలిటీ ఇవ్వాలంటే ఏ క్వాలిటీ ఇస్తారు? ఏదైనా క్వాలిటీ తీసేయాలంటే ఏ క్వాలిటీ తీసేస్తారు? అంటే ఇప్పుడు కోపం, ఆయనలో కోపం ఉందనుకో, ఆయనలో కోపాన్ని తీసేయాలనుకుంటున్నా అని, అలా ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పు. ఒక మనిషిని పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం, ఆ క్వాలిటీ తీసేయాలి అనుకుంటున్నాను. ఆ క్వాలిటీ కట్ చేయాలనుకుంటున్నారు మీరు. చూస్తున్నారా? టీవీ చూస్తున్నారా? అక్కడ చూడట్లేదు. అరే, లేకపోతే బావగారికి వార్నింగ్ ఇచ్చామండి.